ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా నిశ్చయ అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడగిండి మీకు జయాన్ని కలుగజేయను గాక. పాత నిబంధనలో యేసుక్రీస్తు అనేటువంటి అంశం మీద, యేసుక్రీస్తు గురించి, ఆయన పుట్టుక గురించి పాత నిబంధనలో ప్రవచనంగా చెప్పబడినటువంటి కొన్ని ప్రవచన వచనాలను మనం ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు కూడా మనము ఒక వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఎఫ్రాతా అనబడు బెత్లెహేము గురించి ప్రియులరా ఒక వచనం చెప్పబడుతుందండి. ఆ వచనం ఏం చెప్తుంది? ఆ యొక్క బెత్లెహేము ఆ యొక్క యూదా యొక్క దేశంలో చాలా స్వల్పమైనటువంటి ఎన్నికలేనటువంటి గ్రామం. అది ఎన్నికలేనటువంటి గ్రామమైనను ఆ యొక్క ఇశ్రాయేలును ఆ ఏలువాడు నీ యొద్ద నుంచి వచ్చుచున్నాడు అనేటువంటి మాటను మనం అక్కడ చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బెత్లెహేమును మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ బెత్లెహేము యూదయ దేశంలో ప్రియులరా అది చాలా అంటే ఎన్నికలేని ఒక చిన్న గ్రామం అండి. ప్రియుల యొక్క బెత్లెహేము చాలా సార్లు కరువులు ఎదుర్కొన్నటువంటి ఒక ప్రాంతం అండి. మనకు నయోమి బోయేజ్ కాలంలో చాలా పెద్ద ఒక కరువును వీరు ఎదుర్కొన్నారు కాబట్టి, ఈ యొక్క గ్రామస్తులు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ యొక్క నయోమి కుటుంబం ఏం చేశారు? మోయాబ్ దేశానికి వెళ్ళిపోయారు అనేటువంటిదని మనము గుర్తిరిగి ఉన్నాము, మనకు తెలుసు. ప్రియుల యొక్క బెత్లెహేము చాలా సార్లు కరువును ఎదుర్కొన్నటువంటి ఒక ప్రాంతము. ఈ బెత్లెహేము శత్రువుల ద్వారా చాలా సార్లు ప్రియులరా ఇది త్రక్కబడినటువంటి దేశము, అంటే ప్రాంతము. చాలా సార్లు ప్రమాదాలు ఎదుర్కొన్నటువంటి ఒక ప్రాంతము. ప్రియులరా ఎన్నోసార్లు తన జీవితంలో ఈ యొక్క బెత్లెహేము దుఃఖాన్ని, బాధను ప్రియులరా ఈ యొక్క బెత్లెహేము అనుభవించినటువంటి ఒక చిన్న గ్రామం అండి. ఇప్పుడు ఈ యొక్క బెత్లెహేమును చూసిన వారందరూ ఏమనుకుంటారండి? ఎలాగనుకుంటారు? అది చాలా చిన్న గ్రామం లేండి, అంటే అదే అసలు దేనికి ఉపయోగపడద్ది, అది దేనికి పనికిరాని గ్రామం అని చెప్పి ఆ రోజుల్లో ఒకవేళ కొంతమంది అనుకునేవాళ్ళండి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దాదాపు కాపర్లుగా ఉంటారు కాబట్టి అది ఎన్నికలేని ప్రాంతము, అది విసర్జించబడినటువంటి ప్రాంతముగా బెత్లెహేము కనబడింది. ప్రియులరా, ఎన్నికలేని విసర్జించబడినటువంటి ప్రాంతము ఆ బెత్లెహేము గురించి ప్రవక్త లాగా ఒక మాట చెప్తున్నాడు. నీవు ఎన్నికలేని గ్రామమైనా కూడా నా జనమైనటువంటి ఇశ్రాయేలును ఏలువాడు నీ యొద్ద నుంచి వచ్చును. అంటే ఏంటి? ఏ యొక్క ప్రాంతం అయితే శత్రువుల ద్వారా త్రక్కబడిందో, ఏ యొక్క ప్రాంతం అయితే విసర్జించబడిందో, ఏ యొక్క ప్రాంతం అయితే ఎన్నికలేందుగా ఎంచబడిందో, ప్రియులరా తలంచబడిందో, ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు ఈ యొక్క లోకానికి ఆశీర్వాదకరమైన ప్రాంతంగా మార్చాడు. ఎందుకు? ప్రియుల యొక్క ఎన్నికలేని ప్రాంతం నుంచి ఈ యొక్క లోకాన్ని ఏలేటువంటి లోకరక్షకుడైన యేసయ్య వచ్చాడండి. అంటే బెత్లెహేములో యేసయ్య పుట్టాడు. ఈ రోజుల్లో కూడా ప్రియులరా ఇంతవరకు యేసయ్య పుట్టి దాదాపు 2024 సంవత్సరాలు అవుతుందండి. ఈ రోజు వరకు కూడా మనము బెత్లెహేము గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి ప్రియులరా, ఎన్నికలేని శత్రువుల ద్వారా త్రక్కబడినటువంటి విసర్జించబడినటువంటి బెత్లెహేముని దేవుడు ఎంత హెచ్చించాడో చూడండి ప్రియులు. అలాగా ఈ యొక్క బెత్లెహేము ద్వారా, ఈ యొక్క సందేశము ద్వారా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న గ్రామము, విసర్జించబడిన గ్రామము, ఎన్నికలేని గ్రామాన్ని నేను ఎలాగ హెచ్చించానో, ఎలాగా దాని యొక్క పరిస్థితిని మార్చివేశానో, నీ పరిస్థితిని కూడా నేను మార్చివేసే దేవుడను అని యేసయ్య ఈ యొక్క వచనం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క బెత్లెహేము యొక్క చరిత్రను యేసయ్య తల క్రిందకి చేసేసాడని. యేసయ్య పుట్టక ముందు వరకు ప్రియులారా ఆ బెత్లెహేము ఎన్నికలేనిది, కానీ యేసయ్య పుట్టిన తర్వాత ఆ బెత్లెహేము ప్రత్యేకమైనదిగా మార్చబడింది. కాబట్టి ఎన్నికలేని నిన్ను కూడా యేసయ్య ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా యేసయ్య మారుస్తానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏలేటువంటి దేవుడు. ఆ ఏలేటువంటి దేవుడు ఎక్కడి నుంచి బయలుదేరాడండి? ఈ యొక్క విసర్జించబడినటువంటి బెత్లెహేము నుంచి బయలుదేరాడు. బెత్లెహేముని ఎలా దేవుడు హెచ్చించాడు, బెత్లెహేము యొక్క చరిత్రను ఎలా మార్చివేశాడు, నిన్ను కూడా హెచ్చించి నీ జీవితాన్ని కూడా ఆయన మార్చడానికి, నిన్ను హెచ్చించడానికి యేసయ్య సమర్థుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ బెత్లెహేము తండ్రి ఎన్నికలేనిది, విసర్జించబడినది, శత్రువుల ద్వారా అండవరే యేసయ్య తండ్రి తొక్కబడినటువంటి ఒక ప్రాంతం అయ్యా. కానీ ఆ యొక్క బెత్లెహేము నువ్వు ఎన్నుకున్నావయ్యా తండ్రి, నువ్వు అక్కడ పుట్టావయ్యా తండ్రి. అందు ద్వారా ఆ యొక్క బెత్లెహేము యొక్క చరిత్ర మార్చబడింది. ఆ బెత్లెహేము ప్రత్యేకమైనదిగా మార్చబడింది అయ్యా. అలాగ తండ్రి మీ యొక్క తండ్రి బిడలో అయ్యా ఎన్నో సమస్యలను ఎదుర్కొని శత్రువుల ద్వారా త్రొక్కబడి తండ్రి అయ్యా విసర్జించబడి తక్కువ చూడబడినటువంటి జీవితం తండ్రి పరిస్థితుల్లో తండ్రి మీ బిడలో
జీవిస్తున్నారు. ఒకసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క చరిత్రను మార్చివేయని ఒక జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. స్తోత్రం. వారి యొక్క జీవితాలను చేతికి తీసుకుంటే తండ్రి వారి జీవితాలు మారిపోతాయి అయ్యా. వారి యొక్క దుఃఖాలు మారిపోతాయి, సమస్యలు మారిపోతాయి అయ్యా. తండ్రి ఎలాగ బత్తలహీమిక పరిస్థితులను మార్చాలి అలాగ తండ్రి మీ బిడ్డల యొక్క పరిస్థితులు మీరు మార్చండి. ఇతరులకు దీవనకరమైనటువంటి జీవితం వారి యొక్క జీవితాన్ని మార్చమని యేసయ్య నామములో ప్రార్థించేది వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.